హాయ్ అన్న, అందరికీ నమస్కారం. సో నేను జనసేన పార్టీలో ఉండొచ్చు అందరి అభిమానుల్లో ఒక చిన్న అభిమానిని. సో నేను చెప్పేది ఏంటంటే మీ అందరికీ, సో మొన్ననే ఒక చెడు వార్త విన్నాను. తిరుపతిలో ఉన్న వెంకటేశ్వర ఆలయంలో ఉన్న లడ్డు కల్తీ వివాదం గురించి విన్నాను. సో అయితే ఇక్కడ ఈ వివాదం గురించి ప్రత్యేకంగా అందరికంటే ముందుగా మన డిప్యూటీ సీఎం పోస్టార్ పవన్ కళ్యాణ్ గారు స్పందించడం జరిగింది దీనిపైన. అంతేగాక తనే స్వయంగా వెళ్ళి మన గుంటూరు డిస్టిక్ వెళ్ళి నంబూరు అనేటటువంటి గ్రామంలో దశావతార వెంకటేశ్వర ఆలయంలోకి ఒక ప్రాయశ్చిత్త దీక్ష అనేది నిర్వహించడం జరిగింది. సో అంతేగాక ఈ దీక్ష దాదాపుగా ఒక 11 రోజులు దీక్ష ఇలాగే కొనసాగుతుంది. సో ఈ దీక్ష అయిపోయిన తర్వాత వెంటనే తిరుపతికి వెళ్ళి అక్కడ అక్టోబర్ 1 తారీఖున అలిపిరి మెట్ల ద్వారా వెళ్ళి తిరుమలకి 2వ తారీఖు అంటే అక్టోబర్ 2వ తారీఖు ప్రాయశ్చిత్త దీక్ష మళ్ళీ నిర్వహించి అక్కడ ఎవరైతే పాపాలు చేసినారో ఈ లడ్డు కల్తీ విషయంలో, సో ఆ పాపాలన్నీ తొలగించి మమ్మల్ని రక్షించు దేవుడా అని మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు సో అక్కడ వెళ్ళి దీక్ష చేపట్టడం జరుగుతుంది. అదేవిధంగా ఇటువంటి దుర్మార్గమైనటువంటి పనులు చేయకూడదని ప్రత్యేకంగా అక్టోబర్ 3న సో ఒక వారాహి సభ అనేటటువంటిది తిరుపతిలో నిర్వహించడం జరుగుతుంది. సో దీనిపైన వైసీపీ పార్టీ కార్యకర్తలు స్పందించడం గాక అసలు ఏంటండి వ్యతిరేకంగా విమర్శిస్తున్నారు. మీకు అవసరమా ఈ లడ్డు కల్తీ గురించి ఇప్పుడు మాట్లాడతారు? పవన్ కళ్యాణ్ గారు మీకు తెలియదా? ఏందండి ఏంది ఇది మాటలు? నాకు అర్థం కాదు. ఎవరైనా అసలు ఒక ప్రజల్ని కాపాడాలి కానీ ప్రజల్ని ఏదో ఒక కింద తొక్కేయాలి, ఇది మంచి చేస్తున్నాడు కదా ఈ పవన్ కళ్యాణ్ని కూడా తొక్కేయాలి అని ఆలోచిస్తుంటారు చాలామంది. సో వాళ్ళందరికీ సో మన అభిమానులందరం కలిసి గట్టిగా సమాధానం ఇవ్వాలి. సో అందరం కలిసి సో తిరుపతిలో జరిగేటటువంటి ఈ వారాహి సభలో పాల్గొని వాళ్లకు మన జనసేన పార్టీ అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు, ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం అయిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు సో గట్టిగా మాట్లాడడం జరుగుతుంది. అక్టోబర్ 3వ తేదీన ఈ జనసేన పార్టీలో ఉన్నటువంటి ప్రతి అభిమానికి చెప్తున్నా, దయచేసి మీరందరూ తిరుపతికి అక్టోబర్ 3వ తేదీన వచ్చి అందరూ హాజరై ఈ కార్యక్రమాన్ని ఏదైతే ఈ తిరుపతిలో జరిగేటటువంటి వారాహి సభ ఉందో అందరూ కలిసి జనసేన అభిమానులు కావచ్చు, వీర మహిళలు కావచ్చు, సో వీర అభిమానులు కావచ్చు, సో వీరందరూ కలిసికట్టుగా వచ్చి సో ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నాకు అవకాశం ఇచ్చిన మీ అందరి కూడా శిరస్సు వంచి ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకున్నాను. జై హింద్, జై జనసేన, జై పవర్ స్టార్, జై మెగా ఫ్యామిలీ. థ్యాంక్ యూ సో మచ్. లవ్ యూ ఆల్.